అస్త్ర ప్రదర్శన గురించిన కథ ఏంటి? ద్రోణుడు వాళ్ళ శిష్యులు కురు పాండవులు అన్ని విద్యల్లోనూ ఆరితేరారని ద్రోణుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా మన ప్రజలందరికీ మీ కుమారుల విద్యను చూపిద్దాము అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అలానే నేను ఒక మంచి రోజు చూసుకొని చెప్తా అంటాడు. ఆ రోజు రానే వస్తుంది. అప్పుడు కురు పాండవులు అందరూ యుద్ధ భూమిలోకి వచ్చి పెద్దల నమస్కారం అంటే ఎవరు, భీష్ముడు, విదురుడు, కృపుడు, ధృతరాష్ట్రుడు ఇంకా ద్రోణుడు ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ బాణాలని వదులుతూ లక్ష్యాన్ని ఎట్లా ఛేదించాలో అదంతా చెప్తూ ఉంటాడు. అప్పుడు అయిపోద్ది. దాని తర్వాత యుద్ధ భూమిలోకి భీముడు ఇంకా దుర్యోధనుడు వస్తారు. వాళ్ళ గదా యుద్ధంలో పోటీ పడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో ఉండే కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇది చూసిన ద్రోణుడు అశ్వత్థామని వెళ్ళి ఆపమంటాడు. ఆపేస్తాడు. అర్జునుడు వస్తాడు. అతనికి వచ్చిన అన్ని విద్యల్లోనూ చూపిస్తూ ఉంటాడు. అగ్ని, వర్షం, భూమి, గాలి అన్ని చూపిస్తూ ఉంటే ఇంతలో కర్ణుడు వస్తాడు. కర్ణుడు వచ్చి ఇతనేంటి చేసేది, నేను ఇంకా బాగా చేస్తాను అని ఇంకా సవాల్ చేస్తాడు. సవాల్ చేస్తే అక్కడ దుర్యోధనుడు నా స్నేహితుడు ఇట్లా చేస్తున్నాడు అని సంతోషపడతాడు. కృపుడు కర్ణుడి దగ్గరకు వచ్చి రాజ్యం లేని వాళ్ళతో యుద్ధం చేయకూడదు అని చెప్తాడు. దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజుగా ప్రకటిస్తాడు. ఇది తెలుసుకున్న కుంతి నా మొదటి కొడుకు అని సంతోషపడుతుంది. ఇంతలో సూర్యాస్తమై ద్రోణుడు పాండవులు యుద్ధ భూమిని వదిలేసి వెళ్ళిపోతారు. దుర్యోధనుడు కర్ణుడిని జీవితాంతం స్నేహం కావాలని కోరుకొని వాళ్ళిద్దరు యుద్ధ భూమిని వదిలేసి వెళ్ళిపోతారు. ఇదక్క స్టోరీ. దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? గదా యుద్ధంలో ఎవరి మధ్యన ఘర్షణ జరిగింది? భీముడికి ఇంకా దుర్యోధనుడికి. అర్జునుడు ఏ అస్త్రాలని ప్రదర్శించాడు? గాలి, భూమి, వర్షం, అగ్ని ఈ అస్త్రాలని ప్రదర్శించినట్టు నాకు గుర్తుంది. చూసారు కదండి. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ద్రోణుడు ఎవరిని కలిశాడు?